నమస్తే అండి. నేను గంటా మేరేనండి. మాది సగినెట్టిపల్లి మండలం గుడిమలండి. తర్వాత మాకు వాలంటరీ గారు ప్రతి నెల 5 గంటలకి ప్రొద్దుటే పట్టుకొచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారండి. మాకు ఎంతో సంతోషం అండి. మరి ఇక్కడ కూడా అలాగే జరగాలి అని మేము ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాము. మరి ఇప్పుడు మళ్ళీ మొన్నటి నెల నుంచి చంద్రబాబు నాయుడు ఇంటికి అట్టుకెళ్ళి ఇవ్వటానికి ఇల్లేదు, పంచాయతీ ఆఫీస్ కట్టుకెళ్ళి ఇవ్వాలని అంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో కొంతమంది లేగలేని వాళ్ళు ఉంటారు, నడిచి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, కాళ్ళు నొప్పులతో బాధలు పడే వాళ్ళు ఉన్నారు. మరి వాలంటీర్లు ఉండమట్టి జగన్ బాబు గారు మాకు అంత తోడుగాను నీడుగాను ఉండి వాళ్ళని పంపించి మాకు ఇంటికాడ అందజేస్తుంటే వాటితో కొంతమంది బతికి వాళ్ళు ఉన్నారండి. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇలాగా ఆటంకం పెట్టి ఇలా చేశారంటే మరి మంచి పద్ధతిగా ఉండదు. ఆయన కూడా ఇంకా రావాలని ఎవరు కోరుకోవట్లేదు, రాడు కూడానండి ఆయన అసలు. చంద్రబాబు నాయుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నాము, వస్తారు కూడాను. మరి ఇప్పుడు మళ్ళీ బ్యాంకులకి వెళ్ళాలంటే ఎంతోమంది వృద్ధాయింపులు ఉండి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు, లెగలేని వాళ్ళు ఉంటారు ఇంట్లోని. మరి బిడ్డలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? వాలంటీర్లు ఉండమట్టే మామూలుగా తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఎంతో వాటితోటి బతికి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎంతోమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో ఓదోడుగా ఉంటున్నారు. వాటితోటి బతికి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎప్పుడు ఇస్తారా పెన్షన్ అట్టుకెళ్ళి తెచ్చుకుని తిని బతుకుదామనుకుని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఈ పల్లెటూరులోని. ఇకను కూడా ఆయన రావాలి, అందరూ బాగోవాలి, ఆయన బాగుండాలని కోరుకుంటూ మేము జగన్మోహన్ గారికి మేము ఓట్లేసి మా ఊరు మా పల్లి అంతా కూడా జగన్మోహన్ గారు రావాలని మేము ఆశతో ఎదురుచూటూ ఎప్పుడు ప్రార్థిస్తామండి. ఆయనే ఉండాలని. ఆయన ఉన్నంతకాలం కూడా ఆయన మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని, సీఎంగా ఉండాలని మేము కోరి అడుగుతున్నామండి. తప్పనిసరిగా రావాలండి.